సాధారణ ప్రజలు ప్రతిరోజు మిమ్మల్ని టీటీడీ ఛానల్లో చూస్తూ ఉంటారు. ఉదయాన్నే మీరు తెలుగు తమిళ భాషల్లో మీరిచ్చే ప్రసంగం చాలా బాగుంటుంది. ఈ బహుభాషా కోవిదత్వం గురించి చెప్తారా సార్? మీరు మీ తమిళ ఉచ్చారణ కూడా అద్భుతంగా ఉంటుంది. అది అంటే మీకు నిబంధనల్లో అలా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం విధిగా నేర్చుకుని ఉండాలి అట్లా ఏమైనా ఉందా, లేకపోతే మీ వ్యక్తిగత ఆసక్తి? అటువంటి నిబంధనలు ఏం లేవు. అది వ్యక్తిగతంగా నాకు ఉన్న అవకాశం నేర్చుకోవడానికి తెలుగు, తమిళం, కన్నడం. మా తల్లిగారు కర్ణాటక నుంచి వచ్చారు కాబట్టి కన్నడం వచ్చు. మా ఇంట్లో మా పిన్ని గారు, మా భార్య అందరూ తమిళనాడు నుంచి వచ్చారు కాబట్టి తమిళం నేర్చుకోవాల్సి వచ్చింది. ఇక తమిళ భాష మీద ఒక అభిమానం, అందులో కన్నదాసన్ లాంటి వారు రాసే పాటల మీద, గీతాల మీద, కన్నదాసన్ యొక్క ఆధ్యాత్మిక పుస్తకం భగవద్గీత మీద, ఇలాంటివన్నీ చదివేవాడిని, అనుభవించేవాడిని కాబట్టి తమిళ నేర్చుకున్నాను. అది ఈ విధంగా ఇప్పుడు స్వామివారి అనుగ్రహం తమిళ భక్తులకి, కన్నడ భక్తులకి, తెలుగు భక్తులకి. ఇకపోతే ఎలాగూ యూనివర్సిటీలో చదివాను కాబట్టి ఆంగ్ల భాష మీద మంచి పట్టుంది. అది ఇతర రాష్ట్రాల భక్తులకి ఇక్కడ స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, ఆరాధనలు, విశేషాలు, ఉత్సవాలు, ఆస్థానాలు మొదలైన వాటిని గురించి భక్తులకు తెలియపరచడానికి అది ఇప్పుడు స్వామివారి అనుగ్రహంలో ఉపయోగపడుతుంది. జిఆర్ స్వామివారు తరచూ తిరుమల పూజాధికారుల్లోనూ లేదా సంథింగ్ ఒక చిన్న అసంతృప్తి ఏదో వ్యక్తం చేస్తూ ఉంటారు. అది ఏమిటి? వారు ఎందువల్ల? ఓ సందర్భంలో ఆయన తిరుమల వరకు వచ్చి కూడా దర్శించుకోకుండా వెనక్కి వెళ్ళిపోయారు. అది అధికారుల యొక్క ఈ అహంకారం, అజ్ఞానం వల్ల స్వామివారికి జరిగే అపచారాల మీద చిన్నజీయర్ స్వామివారు కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అది ఎత్తి చూపారు చాలాసార్లు. స్వామివారికి జరిగే ఆగమోక్తమైన కార్యక్రమాల్లో అధికారుల యొక్క జోక్యం ఉండకూడదని ఆయన అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అదే. దాని మీదే నేను ప్రతిరోజు ఒక మహాభారత యుద్ధమే సాగిస్తూ ఉంటాను. కానీ ఈ రాక్షసత్వం యొక్క బలం ఎక్కువగా ఉండడం వల్ల ఏం చేయలేకపోతున్నాం. కానీ స్వామివారి అనుగ్రహం ఉంది. తప్పకుండా ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారికి కైంకర్యాలు జరిపిస్తామనే నమ్మకం ఉంది. చిన్నజీయ స్వామివారి అభిప్రాయం కూడా అదే. అధికారుల యొక్క జోక్యం ఉండకూడదనేది. అందువల్లే ఆయన కాస్త కినుక వహించారు.